హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద్వితమ్మాస్ కిచెన్. ఈరోజు నేను మీకు బియ్యం ఇంకా శనగపప్పుతో టేస్టీ అండ్ క్రంచీ మురుకులను చేసి చూపిస్తాను. నేను చూపించే ఈ మురుకులకి ఆయిల్ అస్సలు పట్టదండి. చాలా టేస్టీగా ఉంటాయి, నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉంటాయి. సో ఎలా చేయాలో ఒకసారి చూడండి. 2 kg రైస్కి 250 గ్రామ్ శనగపప్పుని తీసుకోండి. అలానే కొంచెం వాముని తీసుకోండి. బియ్యం, శనగపప్పు, వాముని కలిపి మెత్తగా పిండి పట్టించి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా పట్టించిన పిండిలో పసుపు, నువ్వులు, మళ్ళీ కొంచెం వామును వేసి పిండిని ఒకసారి కలుపుకోండి. వాటర్లో ఆయిల్ ఇంకా సాల్ట్ని వేసి మరిగించుకున్నాను. ఇలా వేస్తే సాల్ట్, ఆయిల్ చక్కగా పిండిలో కలిసిపోతాయి. మురుకుల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిండిని ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మురుకుల గొట్టంలో పిండిని సరిపోయేంత వేసుకొని ఒక గరిటె పైన ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి. అన్నీ ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి. టేస్ట్ మాత్రం రియల్లీ సూపర్ ఉంటుందండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.